Hello friends, welcome to Techno Science Club. Welcome to 8th class first lesson force and pressure లో Q&A కి అందరికీ స్వాగతం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కి అందరికీ స్వాగతం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 8th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ ఫోర్స్ అండ్ ప్రెషర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్కి అందరికీ స్వాగతం. 8th క్లాస్ ఫిజిక్స్లో ఫోర్స్ అండ్ ప్రెషర్లో క్వశ్చన్ నెంబర్ 4 పార్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ 4 నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ ఆర్చర్ స్ట్రాషెస్ హర్ బౌ విల్ టేకింగ్ ఎయిమ్ ఎట్ ద టార్గెట్. దట్ మీన్స్ ఒక ఆర్చర్ తన బౌని ఏదో ఒక టార్గెట్కి స్ట్రైక్ చేసి పెట్టుకున్నాడు, అంటే లాగి పెట్టి పట్టుకున్నాడు. ఒక ఎయిమ్ కల్లి చూస్తూ ఒక బౌని గట్టిగా లాగి పెట్టి పట్టుకున్నాడు, రైట్? షీ దెన్ రిలీజ్డ్ ద ఆరో రిలీజ్ చేశారు, ఎయిమ్ చేసి ఆరో రిలీజ్ చేశారు. విచ్ బీన్స్ టు మూవ్ టువర్డ్స్ ద టార్గెట్. ఆ ఆరో టార్గెట్ వైపుకి వెళ్తుంది. Based on its information, fill up the gap in the following statements using the following terms. The terms are muscular, contact, non-contact, gravity, friction, shape, attraction అనే ఈ 5 ఏవైతే స్టేట్మెంట్స్, ఈ 5 వర్డ్స్తో ఆ స్టేట్మెంట్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ని ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్తో ఫిల్ చేయాలి. ఆల్రెడీ ఫిల్ చేసాం, చూడండి ఒకసారి. ఫస్ట్ స్టేట్మెంట్, టు స్ట్రెచ్ ద బౌ ద ఆర్చర్ అప్లైడ్ ఎ ఫోర్స్ దట్ కాజెస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ షేప్. ఒక బౌని స్ట్రెచ్ చేసామనుకో, బౌ ఎలా ఉంటుంది? ఇలా ఉండి ఇలా ఉంటుంది, మధ్యలో ఒక తాడు ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆ బౌని నువ్వు స్ట్రెచ్ చేసావనుకో, దాని షేప్లో వంకర వస్తుందా? ఇలా వంగుతుంది కదా. బాణం, విల్లు, బౌ అంటే విల్లు యొక్క తాడు నువ్వు ఇలా పెట్టి స్ట్రెచ్ చేసావనుకో, యారో పెట్టి, అప్పుడు దాని షేప్లో మార్పు వస్తుందా స్ట్రెచ్ చేయడం వల్ల? ఎస్, దాని షేప్లో మార్పు వస్తుంది బై అప్లయింగ్ సమ్ ఫోర్స్. సెకండ్ స్టేట్మెంట్, ద ఫోర్స్ అప్లైడ్ బై ద ఆర్చర్ టు స్ట్రెచ్ ద బౌ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ ఫోర్స్ అంటారు. ఎలా స్ట్రెచ్ చేశాడు, ఏ ఫోర్స్ని అప్లై చేసి స్ట్రెచ్ చేశాడు? ఆ బౌని లాగటానికి ఏ ఫోర్స్ అప్లై చేశాడు? తన యొక్క మజ్లర్ ఫోర్స్ని అప్లై చేశాడు. తన హ్యాండ్స్తో తనకున్నటువంటి మజ్లర్ ఫోర్స్ని అప్లై చేశాడు బౌని స్ట్రెచ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద టైప్ ఆఫ్ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ యారో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎలాంటి ఫోర్స్? ఒక యారో యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ని మార్చడానికి ద టైప్ ఆఫ్ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్. ఆ బౌలో ఫిక్స్ అయి ఉన్నటువంటి యారో ఫస్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంది. ఎప్పుడైతే యారోని లీవ్ చేసామో ఆ యారో ఏమైంది? మోషన్లోకి వచ్చేసింది. ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ విల్ బి చేంజ్. వాట్ ఈస్ ద reason? What type of force is the reason to change its rest position to moving position లోకి ఆ యారో రావడానికి కారణమైనటువంటి ఫోర్స్ ఏది? ఏ ఫోర్స్ అమ్మా? ఎస్, కాంటాక్ట్ ఫోర్స్. పట్టుకునే కదా మనం పనిచేసింది. ఆ బౌని టచ్ చేసే కదా వదులుతుంది. మనం టచ్ చేసి బాగా స్ట్రెచ్ చేసాం, స్ట్రెచ్ చేసి వదిలాం. ఇదంతా కూడా పట్టుకునే చేస్తున్నామా, ఓన్లీ ఏమి టచింగ్ లేకుండా చేస్తున్నామా? కాబట్టి కాంటాక్ట్ ఫోర్స్. వాట్ టైప్ ఆఫ్ ఫోర్స్ అంటే దర్ ఇస్ ఎ కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, వైల్ ద యారో మూవ్స్ టువర్డ్స్ ఇట్ టార్గెట్. యారో టార్గెట్ వైపుకు వెళుతున్నప్పుడు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఆర్ డ్యూ టు ద డాష్ అండ్ డాష్ దట్ డ్యూ టు ఆఫ్ ఎయిర్. యారో టార్గెట్ వైపుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ యారో పైన ఏ ఏ ఫోర్సెస్ అప్లై చేయబడతాయి? మనం అప్లై చేసిన ఫోర్స్ కాదు. మనం ఫోర్స్ అప్లై చేసేబడి స్ట్రెచ్ చేసి లీవ్ చేసాం, కొంత ఫోర్స్తో వెళ్తోంది.
టార్గెట్ వైపుకి అలా దూసుకుంటూ వెళ్తుంది. వెళుతున్నప్పుడు ఆ యారో పైన ఏ ఫోర్సెస్ అప్లై చేయబడతాయి? గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్ లాగుతూ ఉంటుంది కదా కంపల్సరీగా. కాకపోతే నువ్వు ఎర్త్ యొక్క అట్రాక్షన్కి అంతకన్నా ఎక్కువ ఫోర్స్తో నువ్వు వేస్తున్నావు కాబట్టి టార్గెట్కి కరెక్ట్గా రీచ్ అవుతుంది. ఒకవేళ టార్గెట్ లేదనుకో ఏమవుతుంది? యారో అలా వెళ్ళి 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 ఏమవుతుంది? ఎర్త్ యొక్క అట్రాక్షన్కి లోబడి డ్యూ టు ద ఎర్త్ అట్రాక్షన్ ఇట్ విల్ బి ఫాల్ డౌన్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎర్త్ యొక్క అట్రాక్షన్కి గురయ్యి ఫాల్ డౌన్ అవుతుంది. ఒకవేళ టార్గెట్ ఉంటే టార్గెట్కి గుచ్చుకుపోతుంది. సో మొత్తం మీద ఈ ట్రావెలింగ్ యారో, ద యారో విచ్ ఈజ్ ఇన్ మోషన్ ఈజ్ అప్లైడ్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ దాని మీద అప్లై చేయబడుతుంది. అదేవిధంగా ఇది దేనిలో దూసుకువెళ్తుంది? ఏ మీడియంలో దూసుకువెళ్తుంది? ఎయిర్ మీడియంలో దూసుకువెళ్తుంది. మనం కూడా బైక్ నడిపేటప్పుడు కానీ ఏదైనా సరే గాలిపటం ఎగరేసేటప్పుడు కానీ దేంట్లో ఎగరేస్తాం? దేంట్లో నడుపుతాం? ఎయిర్లో నడుపుతాం. ఎయిర్ ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని ప్రెషర్ అప్లై చేసి పుష్ చేస్తూ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్ బిట్వీన్ ద ఎయిర్ అండ్ ద ఆబ్జెక్ట్. ఈ యారోకి ఎయిర్కి మధ్య కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా అప్లై చేయబడుతుంది. కాకపోతే ఈ అప్లై చేయబడిన ఫ్రిక్షనల్ ఫోర్సు, అప్లై చేయబడినటువంటి గ్రావిటేషనల్ ఫోర్సు, ఈ రెండు ఫోర్సెస్ కూడా వాటిని ఆపలేకపోయింది ఆ యారోని. ఎందుకంటే మనం చాలా ఫోర్స్తో గట్టిగా వదిలేం కాబట్టి, చాలా స్పీడ్తో వెళ్తోంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ దాని మీద అప్లై చేయబడినప్పటికీ కూడా దాని మీద ఎఫెక్ట్ చూపించలేదు. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎయిర్ ద్వారా ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేయబడినా కూడా దాని మీద ఎలాంటి రియాక్షన్ కలిగించలేదు. డైరెక్ట్గా వెళ్ళి టార్గెట్కి గుచ్చుకొని పోయింది. కాకపోతే ఈ యారో పైన ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ బై ద ఎర్త్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై ద ఎయిర్ సరౌండింగ్ ద యారో. యారో సరౌండింగ్లో ఉన్నటువంటి ఎయిర్ చేత ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేయబడుతుంది, గ్రౌండ్ చేత గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా అప్లై చేయబడుతుంది. కాకపోతే ఇవి వాటిని ఎఫెక్ట్ చేయలేవు, తక్కువ ఉంది కాబట్టి, మనం అప్లై చేసే ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి. సో ఈ విధంగా 4 స్టేట్మెంట్స్ మధ్య ఇచ్చినటువంటి గ్యాప్స్ని ఫిల్ చేయమని అడగొచ్చు. ఓకేనా? అదేవిధంగా 5th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై ద ఏజెంట్ ఎగ్జర్టింగ్ ద ఫోర్స్ and the object on which it acts and state the effect of force in each case. ప్రతి కేసులో కూడా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో కూడా ఏమేమి అబ్జర్వ్ చేయాలంట? ఏజెంట్ ఎగ్జర్టింగ్ ద ఫోర్స్, ఫోర్స్ని అప్లై చేసేవారు ఎవరు? ద ఏజెంట్ విచ్ ఆర్ ఎగ్జర్టింగ్ ఫోర్స్ అనేది ఐడెంటిఫై చేసి రాయాలి. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ఎఫెక్ట్, ఏ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేయబడుతుందో ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఏ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేయబడుతుంది, ఎవరు అప్లై చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ ఆఫ్ మోషన్, స్టేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఈచ్ కేస్. ప్రతి కేసులో కూడా ఫోర్స్ అప్లై చేయబడడం వల్ల ఏం జరిగింది? మోషన్లో ఉన్నది రెస్ట్లోకి వచ్చిందా, రెస్ట్లో ఉన్నది మోషన్లోకి వచ్చిందా, లిఫ్ట్ చేయబడిందా, ఏం జరిగింది అక్కడ? ఫోర్స్ అప్లై చేసింది ఎవరు, దేని మీద అప్లై చేస్తున్నాము, అప్లై చేయడం వల్ల ఏం జరిగింది? ప్రతి స్టేట్మెంట్లో కూడా ఈ మూడింటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. స్క్వీజింగ్ ఏ పీస్ ఆఫ్ లెమన్ బిట్వీన్ ద ఫింగర్స్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్స్ జ్యూస్. ఒక నిమ్మబద్దని లెమన్ జ్యూస్ తీయడానికి పీస్ ఆఫ్ లెమన్, ఒక లెమన్ ముక్కని ఈ 2 వేళ్ల మధ్య, 2 ఫింగర్స్ మధ్య పెట్టి ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఈ అప్లై చేసే సిచ్యువేషన్లో, ఈ కేసులో దేనిపైన ఫోర్స్ అప్లై చేయబడుతుంది? లెమన్ పైన, లెమన్ పీస్ పైన. ఎవరు అప్లై చేస్తున్నారు? ఎవరి ద్వారా అప్లై చేయబడుతుంది? బై ద ఫింగర్స్, ఫింగర్స్ ద్వారా అప్లై చేయబడుతుంది. ఎవరి మీద? లెమన్ పీస్ మీద. లెమన్ పీస్ మీద ఫింగర్స్ అప్లై చేయబడితే దాంట్లో ఏం మారుతుంది? ఇక్కడ చూడండి, ఏం మారుతుంది? దాని షేప్ మారుతుంది. ఎలా ఉంటుంది? లెమన్ ఈ విధంగా గుండ్రంగా హాఫ్ సర్కిల్ షేప్లో ఉంటుంది. దాన్ని స్క్వీజ్ చేసినప్పుడు, ఫింగర్స్ మీద అప్లై చేయబడినప్పుడు ఏమవుతుంది? దాని షేప్ మారుతుందా, మారదా? ఎస్, బై అప్లయింగ్ సమ్ ఫోర్స్ త్రూ ద ఫింగర్స్ ఆన్ ద లెమన్ పీస్ ఇట్స్ షేప్ విల్ బి చేంజ్. అక్కడ ఏమేంటి? లెమన్ పైన అప్లై చేసాం, ఫింగర్స్తో అప్లై చేసాం, షేప్ మారింది. సెకండ్ సిచ్యువేషన్ చూడండి, సెకండ్ కేస్. టేకింగ్ అవుట్ పేస్ట్ ఫ్రమ్ ఏ టూత్ పేస్ట్.
టూత్పేస్ట్ ట్యూబ్ నుంచి ఈ పేస్ట్ను తీసేటప్పుడు కూడా దేనిపైన ఫోర్స్ అప్లై చేయబడుతున్నాం? టూత్పేస్ట్ పైన. దేనితో అప్లై చేయబడుతుంది? ఫింగర్స్. దానివల్ల ఏం మారుతుంది? టూత్పేస్ట్ ట్యూబ్ యొక్క షేప్ మారుతుంది, అవునా కదా? ఎస్, ఇది ఇక్కడ చూడండి, షేప్ మారుతుంది. అదేవిధంగా థర్డ్ సిచ్యువేషన్ ఏంటి? ఏ లోడ్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ స్ప్రింగ్ వైల్ ఇట్స్ అదర్ ఎండ్ ఈజ్ ఆన్ ఏ హుక్ ఫిక్స్డ్ అట్ ఏ వాల్. ఒక స్ప్రింగ్ యొక్క ఒక ఎండ్ని పైన గోడకు ఒక సీల కొట్టి ఆ సీలకి స్ప్రింగ్ యొక్క ఫస్ట్ ఎండ్ని అటాచ్ చేశారు. సెకండ్ ఎండ్కి ఒక బరువైనటువంటి లోడ్ని హ్యాంగ్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో ఫోర్స్ దేనిపైన అప్లై చేయబడుతుంది? ఎవరు అప్లై చేస్తున్నారు? అప్లై చేయబడడం వల్ల ఏం జరుగుతుంది? ఫోర్స్ ఎవరు అప్లై చేస్తున్నారు? లోడ్, వెయిట్ అప్లై చేస్తుంది. దేనిపైన? స్ప్రింగ్ పైన, అంతే కదా? వెయిట్ వేలాడదిగానే వెయిట్ లాగుతుంది కిందకి. వెయిట్ ద్వారా ఫోర్స్ అప్లై చేయబడుతుంది. దేనిపైన? స్ప్రింగ్ పైన. స్ప్రింగ్ పైన వెయిట్ అప్లై చేస్తే స్ప్రింగ్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది కదా? ఎక్స్పాండ్ అయ్యి షేప్ చేంజ్ అవుతుంది. రైట్, అర్థమైందమ్మా అందరికి? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి అందరూ. An athlete make a high jump to clear the bar at a certain height. ఒక అథ్లెట్స్ తెలుసు కదా మీకు, పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ఇది ఉంటుంది, పోల్ ఉంటుంది, ఆ పోల్ని అలా దూకితేస్తారు హై జంప్, అవునా? అలా చేసేటప్పుడు ఇక్కడ ఎవరు దూకుతున్నారు? ఎవరు అప్లై చేస్తున్నారు ఫోర్సు? అథ్లెట్. దేనిపైన? బార్ పైన. అలా చేయడం వల్ల ఏమైంది? హై జంప్ చేసి. అర్థమైందా? ఈ మూడింటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మీకు అర్థమైతేనే, ఆ స్టేట్మెంట్లో ఏమేంటి అర్థమైతేనే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. 4 మార్క్స్కి రావడానికి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ బ్లాక్ స్మిత్ హ్యామర్స్ ఏ హాట్ పీస్ ఆఫ్ ఐరన్ వైల్ మేకింగ్ టూల్. ఒక టూల్ని, ఒక గడ్డపారని కానీ ఒక చలకపారని కానీ ఏదైనా ఒక ఐరన్ టూల్ని మేక్ చేసేటప్పుడు బ్లాక్ స్మిత్ ఏం చేస్తాడు? బాగా హీట్ చేస్తాడు ఐరన్ పీస్ని. హీట్ చేసి హ్యామర్తో కొడతాడు. కొట్టినప్పుడు ఏం చేంజ్ అవుతుంది? అదేవిధంగా హౌ డస్ ద ఫోర్స్ డ్యూ టు ద హ్యామింగ్ ఎఫెక్ట్ ద పీస్ ఆఫ్ ఐరన్. ఐరన్ పైన హ్యామర్తో అప్లై చేయబడే ఫోర్స్ వల్ల ఏం చేంజ్ అవుతుంది? ఆన్సర్ వచ్చేటప్పటికి ద షేప్ ఆఫ్ హాట్ పీస్ ఆఫ్ ఐరన్ చేంజెస్. ఐరన్ పీస్ యొక్క షేప్ చేంజ్ అవుతుంది, అవునా? రౌండ్గా ఉన్నది వెడల్పుగా అవడము, అవునా? స్ట్రెచ్ అవ్వడము, ఏదో ఒక విధంగా దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్స్ flattens and becomes thinner than earlier. This is the effect of force due to the hammering the piece of iron. Iron piece ni గట్టిగా హ్యామర్ చేయడం వల్ల, హ్యామర్ ద్వారా ఫోర్స్ ని అప్లై చేయడం వల్ల జరుగుతుంది. అక్కడ దెర్ ఇస్ ఏ అప్లైడ్, ఇందాక చూసిన విధంగా దేని మీద ఫోర్స్ అప్లై చేయబడుతుంది? ఐరన్ పీస్ మీద. దేని ద్వారా అప్లై చేయబడుతుంది? హ్యామర్ ద్వారా. ఏం చేంజ్ అవుతుంది? షేప్ చేంజ్ అవుతుంది, అవునా? 7th క్వశ్చన్. An inflated balloon was pressed against the wall after it has been rubbed with a piece of synthetic cloth. It was found that the balloon sticks to the wall. What force might be responsible for the attraction between the balloon and the ball? ఒక బాల్ని తీసుకొని ఒక సిల్క్ క్లాత్తో బాగా రబ్ చేసి, ఒక బెలూన్ బాగా ఊది సిల్క్ క్లాత్తో బాగా రబ్ చేసి, బాగా కొంచెం 5 minutes 10 minutes పాటు రబ్ చేసి దాన్ని గోడకు అలా పెట్టండి. మనం ఏమీ అటాచ్ చేయకుండానే కాసేపటి పాటు గోడకు అటాచ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఎందుకంటే బై రబ్బింగ్ ద బెలూన్ విత్ ద సిల్క్ క్లాత్ దెర్ ఇస్ ఏ ఫోర్సెస్, దెర్ ఇస్ ఏ చార్జెస్ ఆర్ ఫార్మ్, ఆపోజిట్ చార్జెస్ ఆర్ ఫార్మ్ ఆన్ ద సిల్క్ క్లాత్ అండ్ ద బాల్. బాల్ పైన ఒక రకమైన చార్జెస్, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, ఒక చార్జెస్ అనేవి ఏర్పడ్డాయి, పాజిటివ్ చార్జెస్ అనేవి ఏర్పడ్డాయి. ఆ చార్జెస్ వల్ల అట్రాక్ట్ చేయబడుతుంది అన్చార్జ్డ్ బాడీ.
wall is a uncharged body, balloon is a charged body. There is an attraction between the uncharged and charged. So this is called as what type of force? Electrostatic force. Electrostatic force. Next, eighth one చూడండి. Name the force acting on a plastic bucket containing water held above the ground, lift in your hand. Discuss why the force acting on bucket do not bring a change in its state of motion. ఒక బకెట్ని హ్యాండ్తో మనం వాటర్ తెచ్చేటప్పుడు ఏం చేస్తాం? బకెట్ని హ్యాండ్తో పట్టుకుంటామా? పట్టుకున్నప్పుడు దాని స్టేట్ ఆఫ్ మోషన్లో ఏమీ చేంజ్ రావట్లేదు, ఎందుకు? చూడండి ఆన్సర్. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బకెట్ యాజ్ ఫాలోస్. ద ప్రెషర్ ఆఫ్ వాటర్ కంటైన్డ్ ఇన్ ద exerted on its wall and on the basis of bucket, force of gravity exerted by the earth. ఎర్త్ చేత ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ లాగుతోంది. ఆ బకెట్లో ఉన్న వాటర్ ఉంది, వాటర్ని మనం చేత్తో అలా పైకెత్తినప్పుడు దెర్ ఈజ్ ఎ మజ్లర్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బకెట్. దెర్ ఈజ్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్లింగ్ డౌన్. గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగుతూ ఉంటుంది. కానీ దానికన్నా కొంచెం ఎక్కువ ఫోర్స్తో మనం మజ్లర్ ఫోర్స్ ఉపయోగించి బకెట్ని పట్టుకుంటాం గట్టిగా. బకెట్ని పట్టుకున్నా కూడా దాంట్లో షేప్లో ఎందుకు చేంజ్ రాలేదంటే ఆ బకెట్లో ఉన్నటువంటి వాటర్, ఆ ప్లాస్టిక్ బకెట్ రెసిస్ట్ చేస్తుంది వాటర్లో షేప్ చేంజ్ అవ్వకుండా. పైన కరెక్ట్గా ఇట్లా పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు షేప్ రాకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే చూడండి ఒకసారి. ద వాటర్ కంటైన్డ్ ఇన్ ద బకెట్, the water contained in the bucket and the pressure exerted by the water on the walls of the bucket when the sufficient to take it as force. This force is considerable by the force exerted by the walls of bucket on the water. As the bucket with the water is held in your hand, so it ఓవర్కమ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్. చెప్పాను కదా, ఎప్పుడైతే బకెట్ను నువ్వు చేతితో పైకి లేపావో నీ మజ్లర్ ఫోర్స్ ఉపయోగించి, గ్రావిటేషనల్ ఫోర్స్ని వ్యతిరేకించి ఓవర్కమ్ చేసి, గ్రావిటేషనల్ కిందకి పుల్ చేస్తూ ఉంటుంది గ్రావిటీ ఎప్పుడు కూడా, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసి నువ్వు మజ్లర్ ఫోర్స్తో, దాని కాంటాక్ట్ ఫోర్స్తో దాన్ని నువ్వు పైకి లేపుతున్నావు. పైకి లేపినప్పుడు షేప్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే ఆ వాటర్ ఉన్నటువంటి బకెట్ వాల్స్ పైన వాటర్ ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటుంది, బకెట్ కూడా వాటర్ పైన కొంత ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటుంది. రెండు ప్రెషర్స్ సేమ్గా ఉండడం వల్ల వాటి యొక్క వాటర్ యొక్క షేప్లో ఏమీ చేంజ్ రాలేదు. ఒక్కొక్కసారి మనం గమనిస్తూ ఉంటాం, వాటర్ తెచ్చేటప్పుడు చాలా చీప్గా ఉండేటటువంటి మెత్తటి చీప్ బకెట్స్లో తెస్తూ ఉంటాం. వాటర్ ఫుల్గా నింపినప్పుడు బకెట్ పైకెత్తితే వాటర్ ఇలా ఎక్స్టెండ్ అయింది, ఆ బకెట్ ఇలా వంగిపోయిద్ది. గుండ్రంగా ఉన్న బకెట్ కాస్త ఇలా అయింది. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ప్లాస్టిక్ బకెట్ దాన్ని ఎక్కువ రెసిస్ట్ చేయలేకపోతుంది. లోపల ఉన్న వాటర్ ఏమో ప్లాస్టిక్ బకెట్ యొక్క వాల్స్ పైన ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తుంది. కానీ ప్లాస్టిక్ బకెట్ పల్చగా ఉంది కాబట్టి అది ఎక్కువ ప్రెషర్ అప్లై చేయలేకపోతుంది. అప్పుడు మాత్రం షేప్లో చేంజ్ అనేది వస్తుంది. మంచి గట్టిగా ఉన్న బకెట్ అయితే వాటర్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో వాల్స్ పైన, ఈ వాల్స్ కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తే షేప్లో ఎలాంటి చేంజ్ రాదు. అర్థమైంది అనుకుంటా అందరికి. రైట్ రైట్ ఇక 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ అండ్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం.